అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మమత. నేను మెడిటేషన్ ట్రైనర్ని. ఈరోజు మనం మెడిటేషన్కి పిరమిడ్స్ ఏ విధంగా యూజ్ అవుతాయనే విషయాన్ని తెలుసుకుందాము. ముందుగా పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఫౌండర్ డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఈ పిరమిడ్ మెడిటేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తాను ఈ పిరమిడ్స్ పైన రీసెర్చ్ చేశారు. ఎన్నో ప్రయోగాలు చేసి ఈ పిరమిడ్స్ మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయనేది తను కనుక్కోవడం జరిగింది. ఈ పిరమిడ్స్ అనేవి మెడిటేషన్ సాధకులకి, ధ్యాన సాధకులకి వారు తొందరగా ఇంప్రూవ్ అవ్వడానికి, ఆ సాధనలో తొందరగా ఎదుగుదల రావడానికి ఈ పిరమిడ్స్ అనేవి యూజ్ అవుతాయని తాను ప్రయోగపూర్వకంగా కనుగొనడం జరిగింది. సో ఈ పిరమిడ్స్ ఏంటి అంటే, యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ ఉంది, ఈ యూనివర్స్ అంతా ఆ ఎనర్జీతోనే రన్ అవుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. సో ఆ ఎనర్జీకి ఈ పిరమిడ్స్ అనేవి రిసీవర్స్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ ఎనర్జీ అంతా ఈ పిరమిడ్స్ రిసీవ్ చేసుకొని ఒక దగ్గర కేంద్రీకృతం అయ్యేలా చేస్తాయి ఈ పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ ఏంటి అంటే 52 డిగ్రీస్ యాంగిల్స్తో నార్త్ సౌత్ని అలైన్ చేసి చేస్తారనమాట. కరెక్ట్ యాంగిల్స్ కరెక్ట్గా ఉంటేనే ఈ పిరమిడ్స్ అనేవి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి సోలార్ ఎనర్జీ ఉంది, సూర్యరశ్మి. సో సోలార్ ఎనర్జీ అనేది అంతటా ఉంది. బట్ ఎప్పుడైతే మనము భూతద్దం పెట్టి కింద ఒక పేపర్ పెట్టామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో మనకందరికీ తెలిసి ఎక్స్పెరిమెంట్. ఆ సోలార్ ఎనర్జీ అనేది అంతా భూతద్దం దగ్గరికి కేంద్రీకృతమై ఆ పేపరు అనేది మండడం జరుగుతుంది. అంటే ఆ ఎనర్జీ అనేది ఒక దగ్గరికి రావడం జరుగుతుంది అన్నమాట. అంతటా ఉంది. బట్ ఎప్పుడైతే మనం భూతద్దం పెట్టామో అప్పుడు అది ఒక దగ్గరికి రావడం జరుగుతుంది, ఆ పేపర్ అనేది మండడం జరుగుతుంది. సో అలాగే కాస్మిక్ ఎనర్జీ కూడా అంతటా ఉంది. సో ఈ పిరమిడ్స్ అనేవి ఏంటి అంటే, ఆ ఎనర్జీని ఒక దగ్గర కేంద్రీకృతం చేస్తాయన్నమాట. సో ఈ పిరమిడ్లో మనము మెడిటేషన్ చేసుకోవడం వలన బయటికంటే, అంటే పిరమిడ్ బయట మనం ఇంట్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ చేసుకున్న మెడిటేషన్కి, పిరమిడ్లో చేసుకున్న మెడిటేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 3 ఇంతలు ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోవడానికి ఉంటుంది మెడిటేషన్లో. ఆలోచనలు కూడా తొందరగా తగ్గడము, ధ్యాన స్థితికి తొందరగా వెళ్ళడము పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఈ పిరమిడ్లో ఎనర్జీ ఎలా ఉంటుందంటే, మనము ఎగ్జాంపుల్ బయట ఒక 1 అవర్ మనం ఇంట్లో మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి, 100% ఎనర్జీ తీసుకున్నాము అనుకుందాము ఎగ్జాంపుల్గా. అదే 1 అవరు మనం ఈ పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే 300% ఎనర్జీని మనము రిసీవ్ చేసుకోవచ్చు. సో అది బెనిఫిట్ అనమాట. అంటే ఈ విశ్వంలో ఉన్న ఆ ఎనర్జీని అంతా కూడా ఒక దగ్గర కేంద్రీకృతం చేసి సేవ్ చేసి ఉంచుతుందన్నమాట పిరమిడ్ అనేది. సో మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి ఈ పిరమిడ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అందుకోసమనే పత్రిజీ గారు మీ మెడిటేషన్కి పిరమిడ్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ పిరమిడ్లో సాధన చేసుకోవడం వల్ల సాధకులు తొందరగా ఇంప్రూవ్ అవ్వచ్చు, తొందరగా వాళ్ళ సాధనలో ఎదుగుదల వస్తుంది అనే ఉద్దేశంతో తను ఈ పిరమిడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తాను రీసెర్చ్ చేసి ప్రయోగాత్మకంగా ఎన్నో విషయాలు తెలుసుకొని తర్వాత దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది అండి మెడిటేషన్కి పిరమిడ్కి ఉన్న సంబంధం. పిరమిడ్లో మెడిటేషన్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, ఈ విధంగా మనము ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేసుకోవచ్చు, తొందరగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళొచ్చు. ఆలోచనలు అనేవి కూడా బయట మెడిటేషన్ చేసుకునే దానికి, పిరమిడ్లో మెడిటేషన్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తొందరగా ఆలోచనలు అనేవి కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.